2 రోజుల విరామం తర్వాత ఈ రోజు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి సమావేశాల్లో 2 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇందులో ఒకటి ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఎన్జీఓలు విదేశాల నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేయకుండా విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను రూపొందించింది. దేశ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తోంది. ఎన్జీఓలు ప్రతి 5 ఏళ్లకోసారి లైసెన్సును పునరుద్ధరించాలి. ఏదైనా ఒక ఎన్జీఓ గుర్తింపు లేదా ఎఫ్సీఆర్ఏ సర్టిఫికేట్ రద్దయినా లేదా స్వచ్ఛందంగా లొంగిపోయినా వాటి అధీనంలోని విదేశీ నిధులు, ఆ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులన్నీ ప్రభుత్వం నియమించే డెసిగ్నేటెడ్ అథారిటీ పరిధిలోకి వస్తాయి. మత మార్పులకు విదేశీ నిధుల వినియోగంపై నిషేధం ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించిన సవరణ బిల్లును కూడా ఇవాళ సభ ముందుకు తీసుకురానుంది. దేశంలో పెరిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించడానికి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెడుతోంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, సిబ్బంది సామర్థ్యాన్ని పెంచి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఈ సవరణ బిల్లు ఉపయోగపడుతుంది. మే 2026లో రాష్ట్రపతి ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ శాశ్వత చట్ట సవరణ బిల్లును లోక్సభలో చర్చించి ఆమోదించనున్నారు.